హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ నెలలో తుఫాన్ల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నవంబర్ 26 నుండి మళ్ళీ కోస్తాంధ్రలో వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే డిసెంబర్ నెలలో తుఫాన్ల ముప్పు పొంచి ఉందని అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ మొదటి వారంలో మొదటి తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, అలాగే డిసెంబర్ రెండో వారంలో కూడా మరొక తుఫాన్ పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్ష తుఫాన్లతో ఇటు కోస్తాంధ్రలో చాలా చోట్ల అల్లకల్లోలం చేసే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే కొంత నష్టాన్ని తగ్గించవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నవంబర్ 26వ తారీఖు నుండే మళ్ళీ వర్షాలు ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నవంబర్ 25వ తారీఖున భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే ఇది ఎక్కడ తీరం దాటేది, మరో 4-5 రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని, ఆ లోపల రైతులు తమ వరి పనులు పూర్తి చేసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇది కానీ కోస్తాంధ్రలో తీరం దాటితే అల్లకల్లోలం చేసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దీని తర్వాత కూడా డిసెంబర్లో వర్ష తుఫాన్లు వచ్చే అవకాశం ఉన్న కారణంగా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదనపల్లి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కొన్ని చోట్ల మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నాయని, చాలా చోట్ల పొడి వాతావరణమే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో పొడి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా పొడి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రిపూట కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని, అటు తెలంగాణలో కూడా చలి తీవ్రత పెరిగిద్దని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని, నవంబర్ 25 నుండి మళ్ళీ వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆ లోపల రైతులు తమ పొలం పనులు పూర్తి చేసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం 21 డిగ్రీల సెల్సియస్ రాత్రిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని, రాత్రి సమయంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగా ఉంటాయని, నవంబర్ 25 నుండి మళ్ళీ వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 25 నుండి భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ అల్పపీడనం తుఫానుగా కూడా బలపడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆ లోపల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.